హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ఆల్రెడీ ఈ మధ్య కాలంలో దురంధర్ సినిమాతో వచ్చి బాహుబలి రికార్డ్స్ని కూడా బద్దలుగొట్టిన రణ్వీర్ సింగ్ ఇప్పుడు ఇంకొక కొత్త అప్డేట్తో కేవలం ఆయన ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ అందరికీ కూడా ఒక సంతోషమైన వార్తను అయితే ప్రకటించడం జరిగింది. సో ఆల్రెడీ వాళ్ళు 2024 సెప్టెంబర్ 8న దువా అనే ఒక బేబీకి జన్మనిచ్చి అది ఒక సెలబ్రేషన్గా అయితే మిగిల్చడం. సో వాళ్ళిద్దరికీ కలిపి ఈ బేబీ అన్నది రావడం సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరికీ కూడా దీపికా పడుకోనే తరపున కానీ లేదా రణ్వీర్ సింగ్ తరపున కానీ ఎంతో ఆనందకరమైన విషయంగా నిలవగా ఇప్పుడు మళ్ళీ తిరిగి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కలిపి తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా, మళ్ళీ రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లుగా న్యూస్ అయితే సోషల్ మీడియా వేదికగా నిన్న పంచుకోవడం అయితే జరిగింది. సో ఆదివారం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన బిడ్డ యొక్క ఫోటోని, అంటే మొదటి బిడ్డ యొక్క ఫోటోని పెడుతూ వీఆర్ అగైన్ బికమింగ్ పేరెంట్స్ అని చెప్పేసి ఆ విషయాన్ని అయితే వెల్లడించడం. సో దీనికి సంబంధించి ప్రముఖులందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఖాతాలో దీన్ని పంచుకోవడం గొప్ప విషయంగా అయితే ఉంది. సో ఆల్రెడీ దీపికా పదుకొని కింగ్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు రాక్ అవ్వచ్చు, ఇలాంటి కీలకమైన సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వేళ ఇప్పుడు మరొక న్యూస్, బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా లెవెల్లో తనకున్న క్రేజ్తో పాటు తల్లి యొక్క పాత్రని కూడా ఇంత ఈక్వల్గా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్క బిడ్డతోనే వాళ్ళ యొక్క జీవితాన్ని ఆపడం, అంటే ఇంకా పేరెంట్స్ అన్నదానికి వాళ్ళ ఒక లెవెల్లోనే ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి తరుణంలో తను రెండో బిడ్డకు కూడా ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా దానికి ఒక ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇలాంటి తరుణంలో వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు కావడం అండ్ వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పేరెంటల్ లైఫ్కి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కూడా అదే రేంజ్లో ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో ఈ సినిమా షూటింగ్ చేసుకుంటూనే తను మదర్గా కూడా వాళ్ళ యొక్క బిడ్డల్ని సాకడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అండ్ రీసెంట్గా దీపికా పదుకొని ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒకవేళ నేను ఈ హీరోయిన్ అవ్వకుండా ఉండుంటే ఏ జాబ్లో ఉండేదాన్నో తెలియదు, కానీ నాకు పిల్లల్ని చూడడం మాత్రం చాలా ఇష్టం. ఖచ్చితంగా ఒక 3-4 పిల్లలు అలా ఇంట్లో తిరుగుతుంటే ఉంది ఆనందమే వేరు. నేను ఖచ్చితంగా మాత్రం పిల్లల్ని చూసుకుంటూనే నా జీవితాన్ని గడిపేసేదాన్నేమో. ఇప్పటికే నేను షూటింగ్కి పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానని చెప్పేసి తను ఆ ఇంటర్వ్యూలో తెలుపుకురావడం, ఇది ఇంకొంచెం దీపికా పదుకొని పై ఉన్న రెస్పెక్ట్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో పెంచడం అయితే జరిగింది. సో ఇలాంటి ఒక శుభవార్తపై మీరు ఏమనుకుంటున్నారు మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరికొన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.